మీరు హోమ్ లోన్ తీసుకుందాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఈ వీడియోలో భాగంగా ప్రెజెంట్ ఏ బ్యాంకులు హోమ్ లోన్ పైన మంచిగా ఆఫర్స్ని ఇస్తూ ఉన్నాయో పిన్ టు పిన్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు కనుక ఇప్పుడు హోమ్ లోన్ తీసుకుంటే లక్షల్లో డబ్బు అన్నది ఆదా అవుతుంది. ఆ బ్యాంక్స్ ఏంటి, ఆ ఆఫర్స్ ఏంటో మీకు అర్థం కావాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఈ ఆఫర్లు డిసెంబర్ 31 వరకు ఉంటాయి. అంటే ప్రెజెంట్ ఈ ఆఫర్ నడుస్తూ ఉంది. క్లియర్? ఫస్ట్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసుకున్నట్లయితే ఈ ఆఫర్లో భాగంగా వడ్డీని తగ్గించింది. మనకి కావాల్సింది అదే. సో బ్యాంకు చూసుకున్నట్లయితే 65 బేసిస్ పాయింట్స్ని తగ్గించింది. బేసిస్ పాయింట్స్ అంటే నథింగ్ బట్ వడ్డీ అండి. సో 65 బేసిస్ పాయింట్స్ అంటే 0.65% వడ్డీ. క్లియర్? అదే 55 బేసిస్ పాయింట్స్ అంటే 0.55% వడ్డీ. ఇంతకు ముందు అనగా ఈ ఆఫర్ ముందు మీ సిబిల్ స్కోర్ కనుక 700 to 749 మిడిల్లో ఉంటే ఇంతకు ముందు వడ్డీ 9.35%. సో ఈ వడ్డీ పైన 0.65% వడ్డీని తగ్గించింది. సో ప్రెజెంట్ ఇప్పుడు వడ్డీ చూసుకున్నట్లయితే 8.7%. క్లియర్? చాలా డబ్బు ఆదా అవుతుంది. లెక్కేస్తే ప్రాపర్గా లెక్కేస్తే 5 lakhs వడ్డీ అన్నది ఆదా అవుతుంది. మీకు కావాలంటే ప్రాక్టికల్గా చూపిస్తా, ఆగండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50 lakhs హోమ్ లోన్ తీసుకుందాం అనుకుంటున్నారు. ఓకేనా? 50 lakhs మీరు కనుక ఈ ఆఫర్లో కాకుండా ఇంతకు ముందు తీసుకున్నట్లయితే 9.35%. టెన్యూర్ 20 years అనుకుందాం. అలా చూసుకుంటే మీరు 20 yearsలో కట్టాల్సిన వడ్డీ 60 lakhs, 60 లక్షలు. అసలు 50 కానీ వడ్డీయే 60. మీరు కనుక ఇప్పుడు ఈ ఆఫర్లో తీసుకుంటున్నట్లయితే వడ్డీ 8.7. ఇప్పుడు 55 lakhs, ఇంతకుముందు 60. 5 లక్షలు మీరైతే వడ్డీని ఆదా చేసుకోవచ్చు. టోటల్గా 20 yearsలో 5 లక్షలు వడ్డీ ఆదా అవుతుంది. సో మీరు కనుక తీసుకుందాం అనుకున్నట్లయితే డిసెంబర్ 31 ముందే తీసుకోండి. 5 lakhs ఆదా అవుతుంది. అదే మీ సిబిల్ స్కోర్ 750 కన్నా ఎక్కువ ఉంటే 55 బేసిస్ పాయింట్స్ తగ్గింది. 750 కన్నా తక్కువ ఉంటే 65, కానీ 750 కన్నా ఎక్కువ ఉంటే 55 బేసిస్ పాయింట్స్ వడ్డీ తగ్గిందనమాట. అంటే 0.55% వడ్డీ తగ్గింది. ఆఫర్ కన్నా ముందు వడ్డీ చూసుకున్నట్లయితే 9.15%, కానీ ఇప్పుడు 8.6%, విచ్ ఇస్ వెరీ గుడ్. సో ఖచ్చితంగా తీసుకోండి ఇన్ కేస్ తీసుకునే ఉద్దేశం ఉంటే. దాంతోపాటు ప్రాసెసింగ్ ఫీ అంటే ఏంటి? బ్యాంకు మనకి లోన్ ఇస్తున్నందుకు ఛార్జ్. ఇది నార్మల్గా చూసుకున్నట్లయితే 0.35% ఆఫ్ లోన్ అమౌంట్. ఎంతైతే లోన్ అమౌంట్ ఉంటుందో దానిలో 0.35% ప్లస్ GST. ఆ విధంగా ప్రతి బ్యాంకు ఛార్జ్ చేస్తూ ఉంటుంది. మినిమం వచ్చేసి 2000 అయినా ఛార్జ్ చేస్తారు. 2000 ప్లస్ GST. అదే మ్యాక్స్ వచ్చేసి 10,000 ప్లస్ GST. అంటే ఎంత పడితే అంత ఛార్జ్ చేయడానికి లేదు. మ్యాక్స్ వచ్చేసి ఇంత. దీనిపైన కూడా ఆఫర్ ఉంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. అదే 50% ఆఫ్ ఆన్ ప్రాసెసింగ్ ఫీ. అర్థమైందా అండి? ఎగ్జాంపుల్గా మీరు 10,000 కట్టాలి. అలాంటప్పుడు 5,000 కడితే చాలు. ఆఫర్, ఈ ఆఫర్ కూడా నడుస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. నెక్స్ట్ HDFC బ్యాంక్. ఈ బ్యాంక్లో కూడా ఆఫర్ ఉంది. 31 డిసెంబర్ వరకు ఈ ఆఫర్ నడుస్తూ ఉంటుంది. వీళ్ళు చూసుకున్నట్లయితే 40 బేసిస్ పాయింట్స్ తగ్గించారు. 40 బేసిస్ పాయింట్స్ అంటే 0.40%. అదే ఇక్కడ రాశారు. సో ఇంతకు ముందు ఆఫర్ కన్నా ముందు వడ్డీ మినిమం 8.75%. ఇది మినిమం. మీ ఆదాయం ఎక్కువ ఉండి సిబిల్ స్కోర్ ఎక్కువ ఉంటే ఈ వడ్డీ శాంక్షన్ అవుతుంది. ఇప్పుడు ఈ వడ్డీ పైన డిస్కౌంట్ అనమాట 0.40%.